మొన్నటిదాకా అమెరికా ఇరాన్, నేటి నుంచి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అని చెప్పుకోవచ్చు. అయితే మొన్న రీసెంట్గా జరిగిన ఐతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ ప్రజలు ఎంత కోపంగా, ఎంతో భావోద్వేగంగా అమెరికాపై కొన్ని నిరసనలు చేశారని చెప్పుకోవచ్చు. ఆ నిరసనలో ట్రంప్ని ఎలాగో మేము చంపేస్తాం, ఇజ్రాయెల్ని కూడా మేము ఆక్రమిస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నారని చెప్పుకోవచ్చా. ప్రస్తుతానికైతే ఈ దేశాల్లో యుద్ధ వాతావరణం మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్షణాల్లో ఇరాన్ దగ్గర ఉన్న అణుబాంబులు ప్రయోగించే అవకాశం ఉందా లేదా అనేది పక్కకు పెడితే ట్రంప్ని చంపాలన్న కసి రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇరాన్ ఆర్మీ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేసినట్లుగా మనం విజువల్స్లో చూసాం. అదే రీతిగా దుబాయ్, కువైట్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ బాంబు దాడులు జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఎంతమంది మరణించారు అనేది అధికార ప్రకటన రాలేదు, కానీ మొత్తానికైతే యుద్ధ రంగంలోకి ఇరాన్ దిగిందనే చెప్పుకోవచ్చు. ఓ పక్క ట్రంప్, ఇంకో పక్క నెతాన్యాహు, మరి ఇరాన్. అయితే ఇద్దరు కలిసి ఇరాన్ని ఎట్లనైనా మట్టిలో కలపాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి, ఓ పక్క ఇరాన్ ఉంటే మరి రెండు పక్కల అమెరికా, ఇజ్రాయెల్ ఉంది. ఈ రెండు దేశాలు కలిపి ఇరాన్ పైన ఉగ్రరూపం చూపిస్తాయా, ఇరాన్ని మట్టిలో కలుపుతాయా? మొన్నటిదాకా జరిగిన ఈ యుద్ధ వాతావరణం ఎంతమందిని బలి తీసుకుందో లెక్కకు లేదు. అయినా ఇరాన్ తన ప్రధాన నాయకుల్ని కోల్పోయినప్పటికీ ట్రంప్ను చంపాలన్న కసి రోజు రోజుకు పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ట్రంప్ ఉన్న వైట్ హౌస్ చుట్టూ సెక్యూరిటీని పెంచినట్టుగానే తెలుస్తుంది. మరి ముందుగానే అడ్వాన్స్లో ఉన్న ఇజ్రాయెల్ ట్రంప్ని కాపాడే ప్రయత్నం గట్టిగానే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. ఒకవేళ ఇరాన్ దాడుల్లో ట్రంప్ మరణిస్తే ఇజ్రాయెల్ ఒంటరిగా మారుద్ది. ఈ ఒంటరిగా మారిన క్రమంలో ఇరాన్కి ఇంకా ఈజీ అయిపోతుంది ఇజ్రాయెల్ని ఆక్రమించడం. చూడాలి మరి ఈ ఇజ్రాయెల్ ఏ విధమైన ప్రతీకార చర్యలు చేపడుతుంది, ఏ విధమైన వివేకంతో ఆలోచిస్తుంది. ప్రస్తుతానికి ప్రధాన నాయకులు కోల్పోయిన ఇరాన్ మాత్రం యుద్ధానికి సై అంటూ ఒక అడుగు ముందులోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ట్రంప్ నివాసంపై అమెరికాపై అణుబాంబులతో సిద్ధమైందని చెప్పుకోవచ్చా? మరి ఇరాన్ అయితే యుద్ధానికి సై అని కాలు రంకేసిందని చెప్పవచ్చు. మరి ప్రస్తుత పరిమాణాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయో లేదో కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థపై దెబ్బతీస్తాయని ఖచ్చితంగా చెప్తున్నారు కొంతమంది నిపుణులు. ఏదేమైనా చెప్పాలంటే ప్రస్తుత యుద్ధ పరిస్థితి భారతదేశంపై గట్టిగానే ఎఫెక్ట్ పడనుంది. అయితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా లేదా అనేది ఉత్కంఠగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇరాన్ అయితే వరుసగా దాడి చేస్తుంది. అటు అమెరికాపై, ఇటు ఇజ్రాయెల్పై గట్టిగానే దాడి చేస్తుంది. ఈ దాడి క్రమంలో అమెరికాకు సంబంధించిన ఒక ప్రధాన అధినేత గాయపడినట్లు సమాచారం. మరి చూడాలి, ఈ ఉద్రిక్త పరిస్థితులు ఇలాగే మొదలైతే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని గట్టిగానే హెచ్చరిస్తున్నారు.